హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే కాదు, ఇంకా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. సొంత స్టేట్లోనే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎలిజిబిలిటీ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే అన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్ట్ జాబ్స్. సో అయినప్పటికీ కూడా మంచి శాలరీస్ అయితే ఉంటాయి, బెనిఫిట్స్ అయితే ఉంటాయి, మిస్ అవ్వకండి. ఇందులో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జాబ్స్ అయితే ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్, పీర్ ఎడ్యుకేటర్, వార్డ్ బాయ్, యోగా థెరపిస్ట్, చౌకీదారు, హౌస్ కీపింగ్ వర్కర్ అనే జాబ్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇన్ని జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అప్లై ఫామ్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉందని చెప్పి తెలియచేయడం జరిగింది. మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు. మీరు అప్లికేషన్స్ అనేవి ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలంటే Feb 19 నుంచి స్టార్ట్ చేసుకొని March 7 వరకు కూడా మీరైతే అప్లై చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో అధికారిక వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చెక్అవుట్ చేసుకోండి. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు. ఇచ్చిన డేట్స్ కూడా చెప్పండి, టైమింగ్ కూడా చెప్తాను చూడండి. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 PM వరకు కూడా మీకు టైం అయితే ఉంటుంది. సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు అటాచ్ చేయాలని చెప్తున్నారు. అందులో లిస్ట్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే SSC మెమో కావచ్చు, మీ క్యాస్ట్ కావచ్చు, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? వీటికి సంబంధించిన శాలరీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే హౌస్ కీపింగ్ వర్కర్ జాబ్స్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, 9,000 ఇస్తారు. చౌకీదార్ జాబ్స్ కూడా 10th ఉంటే చాలు, 9,000 ఇస్తారు. అండ్ అలాగే యోగా థెరపీస్ సంబంధించి మీకు సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ కావాలి, 5,000 రూపీస్ ఇస్తారు. వార్డ్ బాయ్ జాబ్స్కి 8th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. 13,000 అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు, కానీ మ్యాండేటరీ అయితే ఏం కాదు. 8th ఉంటే చాలు, అప్లై చేయొచ్చు. తర్వాత మనకు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి మనం స్కిప్ చేద్దాము. డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి ఏమో గ్రాడ్యుయేషన్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. 12,000 రూపాయల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే దీనికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మనం దీన్ని కూడా మనం స్కిప్ చేసుకుందాము. సో ఇదనమాట ఓవరాల్గా. సో వేకెన్సీస్ అనేవి దేనికి సంబంధించి ఉన్నాయి ఏంటి చూడొచ్చు. మీకు పోస్టింగ్ తిరుపతిలో ఉంటుందండి, తిరుపతిలోనే పోస్టింగ్స్ ఉంటాయి. జనరల్ వేకెన్సీసే ఉన్నాయి. ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకండి. అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, జనరల్ వేకెన్సీసే కాబట్టి అందరికీ కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి. మొత్తం మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకు April 2 వరకు కంప్లీట్ చేస్తున్నారు. April 2 వరకు మీకు మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏజ్ 18 to 42 ఇచ్చారు. డేట్ కూడా చూసుకోవచ్చు, 1/7/2025. SC/ST BC EWS వాళ్ళకి 5 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52. అప్లికేషన్ ఫీజు OC వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది, రిమైనింగ్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ ఉంటుంది. ఓకేనా? అప్లికేషన్ ఫీజు అనేది మీరు DD రూపంలో అయితే సబ్మిట్ చేయాలి. DD ఎవరి పేరు మీద తీయాలంటే చూడండి, ఇన్ ఫేవర్ ఆఫ్ HDS SVRR GGH తిరుపతి, ఈ పేరు మీద DD అయితే తీసి మీరు అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. సెలక్షన్ మీకు 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ లాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్గా మెరిట్ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అప్లై ఫామ్ అయితే పెట్టాను, డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, నేమ్ ఆఫ్ ది ఫాదర్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని పర్టికులర్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ 4th నుంచి 10th వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం అన్నీ ఇచ్చిన తర్వాత మీరైతే సైన్ చేయాలి. లాస్ట్లో సైన్ చేసేసి సబ్మిట్ చేయండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి గైస్, ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్రాపర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.